హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డలు అలాగే ఎండు చేపల కర్రీ అయితే చేయబోతున్నాను. ఫ్రెండ్స్, దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం. సో ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చామగడ్డలు, అలాగే వెండి చేపలు, ఎర్రగడ్డలు 1 కప్పు, టమాటాలు 2, ఆవాలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, అలాగే చింతపండు రసం అయితే తీసి ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎలా చేయాలో మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట. సో 2 సార్లు శుభ్రం చేసుకుని ఎండు చేపలు వేసి ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. మనం చేపల్ని ఫ్రై చేసామంటే టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. సో చేపలు ఫ్రై అవుతూ ఉంటాయి, మనం పులుసు కలిపేద్దాం. సో ఇక్కడ మనం చింతపండు రసం తీసుకున్నాం కదా, దీంట్లోకి సో సాల్ట్ రుచికి సరిపడా, అలాగే చూసారు కదా ధనియాల పొడి, కారం, పసుపు ఇవి కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. సో సపరేట్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, దీనికైతే ఇలా వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో ఈ పొడులు మొత్తము చింతపండు రసంలో బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. సో చూసారు కదా మన పులుసుకి అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫిష్ అనేది బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. సో ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఓల్డ్ రెసిపీ అన్నమాట. చూసారు కదా మన చేపలు అనేది వేగిపోయాయి. ఇప్పుడు చేపలు సపరేట్గా తీసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, ఆవాలు వేసుకొని సో ఆవాలు వేగనిచ్చేద్దాం. చూడండి మన ఆవాలు అయితే వేగిపోయాయి కూడా. సో ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ అయితే వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట. సో ఎర్రగడ్డలు బాగా వేగిపోవాలి. సో దీంట్లో 4 తెల్లపాయి రేకులు అయితే వేసుకోవాలి. తెల్లగడ్డ ఒక 4 పాయలు వేసుకుందాం. సో ఎర్రగడ్డలు బాగా వేగాయంటే పచ్చివాసన అనేది ఉండదు. సో చూడండి మన ఎర్రగడ్డలు వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన లేకుండా బాగా వేగిపోవాలి. సో ఇదొక 5 మినిట్స్ మనం అలాగే వదిలేద్దాం, బాగా వేగిపోతుంది. సో ఇప్పుడు వేసేది చూద్దాం ఫ్రెండ్స్. మన టమాటాలు అయితే వేగుతున్నాం. సో ఇంకా కొంచెం వేగాలన్నమాట, పచ్చివాసన అనేది ఉండకూడదు. ఇప్పుడు ఏం చేద్దామంటే, సో మనం ఉడకబెట్టుకున్నాం కదా సామ దుంపలు, అవి సన్నగా కట్ చేశాను. సో ఇవి కూడా వేసి కొంచెం వేయిద్దాం. సో వేయించామంటే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. సో ఇంకొక 5 మినిట్స్ మనం మూత పెట్టేద్దాం. మీరు చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదైతే బాగా వేగిందనమాట. సో ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వెండి చేపలు కూడా వేసేద్దాము. సో ఈ కర్రీ ఉంటుందండి, అసలు మాటల్లో కూడా చెప్పలేమన్నమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గ్రేట్ కదండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చింతపండు రసంలో కారము, ధనియాల పొడి, పసుపు వేసి పెట్టుకున్నాం కదా, ఇదైతే వేసేద్దాం. సో ఇది వేసేసి బాగా ఉడకనియాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా నార్మల్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను.
సో ఇప్పుడు ఇవి బాగా ఉడకాలన్నమాట, దగ్గర పడాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన చేపలు పులుసు అయితే చూసేద్దాం. చేపలు చామదుంపల పులుసు చూడండి. వావ్, ఎలా ఉందంటే నోరు ఊరిపోతుందన్నమాట. సో ఇప్పుడు కొత్తిమీర వేసేసి అలా అలా కలిపేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఉంటుంది. నోరు ఊరిపోతుంది చూసారా, అస్సలు సూపర్గా ఉంటుందన్నమాట. సో మీలో ఎంతమంది ఇలా చేపలు చామదుంపల కర్రీ చేసుకొని తిన్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్.